జిల్లాలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందేవారి కోసం రోబో సిద్ధమైపోయింది. ఏపీఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత నిజాముద్దీన్ ఈ రోబోను ప్రదర్శించారు. ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ వినోద్ ముందు ఈ రోబోను ఉంచారు. ఇక నుంచి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోబోను ఉపయోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైద్యులు మరియు వైద్య సిబ్బంది పడుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన యొక్క ఆశీస్సులతో ఈ యొక్క రోబోని జీజీహెచ్కి ప్రజెంట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం వైద్యులు ఒక ఎంబీబీఎస్ చదవడానికి ఈరోజు 7 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఇప్పుడున్న మహమ్మారి వైద్య రంగానికి వాళ్ళు ఎంత దగ్గరికి వెళ్ళి పేషెంట్ని చూస్తున్నారు, వాళ్ళు దగ్గరికి వెళ్ళి పేషెంట్ సర్వీస్ చేయాలా, ఇప్పుడు ఎవరైతే ఐసోలేషన్లో ఉన్నారో పేషెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, ఐసీయూలో ఉండే పేషెంట్ దగ్గరికి వెళ్ళాలా, క్వారంటైన్లో ఉండే పేషెంట్తో మాట్లాడాలా, వీటన్నిటిని కూడా ఒకే ఒక్క పద్ధతి ఈ రోబోటిక్లో డాక్టర్ మాట్లాడాలన్నా కానీ దీంట్లో హ్యాపీగా ఫోన్లో మాట్లాడచ్చు, దీని యొక్క ఐప్యాడ్లో మాట్లాడచ్చు. ఇది ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ఏ డాక్టర్ అయినా సరే పేషెంట్తో మాట్లాడచ్చు, పేషెంట్ ఏ డాక్టర్తో అయినా మాట్లాడచ్చు. కాబట్టి వైద్యులకు ఒక సేఫ్ గార్డ్గా దీన్ని తీసుకురావడం అంటూ జరిగింది. దీనికి జేసీ గారు కొత్తగా నామకరణం చేశారు. దాని పేరు నెల్ బాట్. రోబాట్ అనేది ఎలానో ఇది నెల్లూరుకి రోబాట్ కాబట్టి నెల్ బాట్ అనే పేరును జేసీ గారు నామకరణం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. దీనికి మా అల్లుడు పర్వేజ్ హుసేన్ దీన్ని మొత్తం కూడా టోటల్ నాకు ఇలా కావాలా అన్నప్పుడు అతను దాన్ని డిజైన్ చేసి, ఇతను ఎలక్ట్రికల్ ఇంజనీర్ మన చెన్నైలో అన్నా యూనివర్సిటీలో చదువుకున్నాడు. ఇతనిలో ఉండే స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చూసి దీన్ని మన క్వారంటైన్లో ఐసోలేషన్లో ఉండేటువంటి ఐసీయూలో ఉండేటువంటి పేషెంట్స్కి ఒక రోబోట్ని కావాలా అన్నప్పుడు దీన్ని ప్రత్యేకంగా తయారు చేసి 1 వారంలో తయారు చేయడం జరిగింది. దీనిని జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ ఎంవి శేషగిరిబాబు గారికి చూపించడం, నిన్న డెమో చూపించాము. సార్ ఒక 4 ప్రత్యేకమైన రోబోట్ని మాకు కొటేషన్ అడిగారు. ఈరోజు కొటేషన్ ఇవ్వడం జరుగుద్ది. దాన్ని కూడా తొందరగా గవర్నమెంట్ హాస్పిటల్కి అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. 8,816 వచ్చాయి. ఇవన్నీ జిల్లాలో 82 కేసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాడకం జరిగింది. ఈ వారంలో మళ్ళీ పిలిపించి పాత్రికేయ మిత్రులందరికీ ఒక డేట్ ఇస్తాము. ఆ రోజు మీరు వస్తే మీ అందరికీ డయాగ్నోస్టిక్ టెస్ట్, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఆర్డీకేస్ అనేది కనుక చేస్తాము. జస్ట్ 2 మినిట్స్ పని అది. కాబట్టి ఒకసారి కిట్ వచ్చిన తర్వాత మీ అందరికీ ఆ డేట్ చెప్పడం జరుగుతుంది. అలాగే చివరికి రేపు మే నెలానికి ఇవ్వాల్సినటువంటి రేషన్ పంపిణీ అనేది రేపు మార్నింగ్ 6 గంటల నుంచి జరుపుతున్నాము. జిల్లాలో 1896 రేషన్ షాప్స్ ఉంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత అక్కడ చాలా ఇరిగిరిగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుందని, దానికి అనుకూలంగా ఉండాలని అడిషనల్ కౌంటర్స్ని పెట్టి మొత్తం 3,396 ఎఫ్పీ షాప్తో పాటు అడిషనల్ కౌంటర్ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎఫ్పీ షాప్ డీలర్ ఉండొచ్చు, వాలంటీర్స్ అందరికీ ప్రభుత్వం తరఫున ఒకరికి 3 చొప్పున ఫేస్ మాస్క్ని ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఎఫ్పీ షాప్ డీలరు లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జ్ కనుక ఉన్న వాళ్ళ బీఆర్ కానీ బీఆర్ఎస్కి గ్లౌస్ కూడా 3 పేరు గ్లౌస్ ఇవ్వడం జరిగింది. ప్రతి షాపు లేదా ఎక్స్టెన్షన్ కౌంటర్కి 3 శానిటైజర్ బాటిల్స్ 100 ml 300 ml మళ్ళీ ఇంకా ఇస్తూ ఉంటాము, ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ఎఫ్పీ షాప్ డీలర్స్ కనుక ప్రజలందరితో కలిసిమెలిసి అంటే ఈ సరఫరా చేసే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఆర్డీకే అంటే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్లో వాళ్ళకి టెస్ట్ చేయటం జరిగింది. ఇప్పటిదాకా చేసిన టెస్ట్లో ఎవరిది కూడా పాజిటివ్ రాలేదు. సో అలాగే ఈ యొక్క భౌతిక దూరంని అంటే సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ గత ఏప్రిల్ 16 జరిగినటువంటి పంపిణీలో అందరూ చాలా బాగా సహకరించారు. చాలా తక్కువ కంప్లైంట్స్ మాకు ఆ రోజు వచ్చింది. అలాగే ఈసారి కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాను. దీంట్లో ఒకటి డిఫరెన్స్ ఏప్రిల్ 16కి చేసిన పంపిణీకి ఈ రోజుకి ఏంటంటే ఈసారి
బెనిఫిషరీ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంది అని ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి శానిటైజరు ఈ పాస్ మెషిన్ చాలా చక్కగా శుభ్రం చేసుకొని మన ఎఫ్పి షాప్ డీలర్స్ కావచ్చు, ఇన్ఛార్జ్లు ఒక బెనిఫిషరీస్ దగ్గర వస్తారు. 8,816 వచ్చాయి. ఇవన్నీ జిల్లాలో 82 కేసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాడటం జరిగింది. ఈ వారంలో మళ్ళా పిలిపించి పాత్రికేయ మిత్రులందరికీ ఒక డేట్ ఇస్తాము. ఆ రోజు మీరు వస్తే మీ అందరికీ డయాగ్నోస్టిక్ టెస్ట్, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఆర్డీకేస్ అనేది చేస్తాము. జస్ట్ 2 minutes పని అది. కాబట్టి ఒకసారి కిట్ వచ్చిన తర్వాత మీ అందరికీ ఆ డేట్ చెప్పడం జరుగుతుంది. అలాగే చివరికి రేపు మే నెలానికి ఇవ్వాల్సినటువంటి రేషన్ పంపిణీ అనేది రేపు మార్నింగ్ 6 గంటల నుంచి జరుపుతున్నాము. జిల్లాలో 1896 రేషన్ షాప్స్ ఉంటే ఈ సోషల్ డిస్టెన్సింగ్ తర్వాత అక్కడ చాలా ఇరిగిరిగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుందని, దానికి అనుకూలంగా ఉండాలని అడిషనల్ కౌంటర్స్ని పెట్టి మొత్తం 3,396 ఎఫ్పి షాప్తో పాటు అడిషనల్ కౌంటర్ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ ఒక ఉన్నటువంటి ఎఫ్పి షాప్ డీలర్ ఉండొచ్చు, వాలంటీర్స్ అందరికీ ప్రభుత్వం తరపున ఒకరికి 3 చొప్పున ఫేస్ మాస్క్ని ప్రభుత్వం తరపున ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఎఫ్పి షాప్ డీలరు లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జ్ కనుక ఉన్న వాళ్ళ బీఆర్ కానీ బీఆర్ఎస్కి గ్లౌజ్ కూడా 3 పేరు గ్లౌజ్ ఇవ్వడం జరిగింది. ప్రతి షాపు లేదా ఎక్స్టెన్షన్ కౌంటర్కి 3 శానిటైజర్ బాటిల్స్ 100 ml 300 ml మళ్ళా ఇంకా ఇస్తూ ఉంటాము, ఇవ్వటం జరిగింది. అలాగే ఈ ఎఫ్పి షాప్ డీలర్స్ కనుక ప్రజలందరితో కలిసిమెలిసి అంటే ఈ సరఫరా చేసే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఆర్డీకే అంటే ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్స్లో వాళ్ళకి టెస్ట్ చేయటం జరిగింది. ఇప్పుడు దాకా చేసిన టెస్ట్లో ఎవరిది కూడా పాజిటివ్ రాలేదు. సో అలాగే ఈ యొక్క భౌతిక దూరంని అంటే సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ గత ఏప్రిల్ 16 జరిగినటువంటి పంపిణీలో అందరూ చాలా బాగా సహకరించారు. చాలా తక్కువ కంప్లైంట్స్ మాకు ఆ రోజు వచ్చింది. అలాగే ఈసారి కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాను. దీంట్లో ఒకటి డిఫరెన్స్ ఏప్రిల్ 16కి చేసిన పంపిణీకి ఈ రోజుకి ఏంటంటే ఈసారి బెనిఫిషరీ ఆథెంటికేషన్ చేయాల్సి ఉంది అని ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి శానిటైజరు ఈ పాస్ మెషిన్ చాలా చక్కగా శుభ్రం చేసుకొని మన ఎఫ్పి షాప్ డీలర్స్ కావచ్చు, ఇన్ఛార్జ్లు ఒక బెనిఫిషరీస్ దగ్గర వస్తారు.